లో ఖచ్చితంగా నెలకు ఒకసారి నేను పాల్గొనేది. ప్రతి సాయంకాలం పూట ఎప్పుడైనా సాయంకాలం పూట వస్తే అన్న కూర్చొని టైం ఇచ్చి మాట్లాడి ప్రార్థన చేసి పంపేది. అలాగూ పంపుతున్నప్పుడు అన్న మేము మందిరం కొరకు స్థలం కొరకు ప్రయత్నం చేస్తున్నాము అని అన్నతో పంచుకున్నాను. నేను పంచుకున్నప్పుడు అన్న చెప్పారు, మందిరం అనేది ప్రజల మధ్య కాదు, ప్రజల దగ్గరికి మందిరం రావాలనే 2004లో చెప్పారు. అది బయట ఉన్నదా, కొండ ప్రాంతంలో ఉన్నది, అక్కడికి ప్రజలు రావాలని చెప్పారు. కాబట్టి ప్రార్థన చేసి ప్రభువా ఈ సేవకునికి ఒక మంచి స్థలం అనుగ్రహించిన ఆయన ప్రార్థన చేసి పంపారు. అప్పుడు పంపినప్పుడు మేము తిరుగుతూ ఉంటే ఈ ఊరు సర్పంచ్ గారు 10 గుంటల స్థలాన్ని చర్చి పేరు మీద రాసిచ్చారు. పాపన్న గారు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ఆహ్వానించాను. అప్పుడు 10 గుంటల స్థలాన్ని మందిరానికి ఇచ్చారు. ఆ సమయంలో అన్నల ఇంటికి ఒక దైవజనుడు వచ్చిపోయేవాడు. అన్న ప్రవీణ్ అన్న గారు చెప్పారు, ఒకసారి ఆవడం పోయేదండి అన్న అని చెప్పారు. ఆ సేవకుడు 2 దినాలు మన మధ్య ఉన్నాడు. 3వ దినంలో ఒక సేవకుడు రావాలి, అది శనివారం. ఆ శనివారం రోజు ఆయన రాలేదు, వస్తానన్నాడు. కానీ నేను హైదరాబాద్ పోతున్నాను, రాలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు అన్నకు బిఎస్ఎన్ఎల్ నంబరు ఉండేది, నాకు బాగా గుర్తున్నది. ఎన్నకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి అప్పుడు నేను ఫోన్ చేశాను. ప్రార్థన గది నుంచి లేచి వచ్చాను. ప్రార్థన గది నుంచి లేచి వచ్చి వర్తమానం ఇచ్చాడు. 2 వీలర్ మీద వచ్చాడు. అప్పుడు 2 వీలర్ మీద వచ్చి అప్పటికి సంఘస్థులు రాలేదు. అక్కడ ఒక టేక్ షెట్ ఉన్నది. ఆ టేక్ షెట్ కింద దాదాపు అరగంట సేపు కూర్చొని ఉన్నారు. చిన్న గుడిసె. ఎంతమంది గుర్తున్న వాళ్ళు చేయి పైకి లేపండి. చిన్న గుడిసె. ఆ గుడిసెలో అన్న నిలబడి తెసలోనికే సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ వర్తమానం అంతా నాకు బాగా గుర్తున్నది. ఆ ఫోటో కూడా ఇంకా మా దగ్గర భద్రంగా ఉన్నది. నిజంగా అప్పుడు ఆ రోజు దైవజనులు ప్రవచించారు, ఈ మందిరం రోడ్డు దారి వెళుతుందని, రోడ్డు వరకు వెళుతుంది అని అన్నాడు. నేను వెంటనే అది శనివారం కదా, శనివారం నాడు అన్న ప్రార్థన గది నుంచి బయటికి దాటి ఆదివారము. అప్పుడు హైదరాబాద్లో ఆరాధనలు లేవు. కాబట్టి సోమవారం నాడు అన్నం కలిశాను. ఇక నాకు ఒకటే ఆశ, ఎప్పటి వరకు పోతుంది, ఎప్పుడైతుంది రోడ్డు వరకు అనేది. ఇక నేను అన్న దగ్గరకు పోయినా. అన్న పోయి తరగడ ప్రార్థన గదిలో ఉన్నారు. అప్పుడు సీనన్న ఫోన్ లేపేది, వాళ్ళు కలవరు మినిస్ట్రీస్ వెల్కమ్ అని సీనన్న లేపేది అప్పుడు. కాబట్టి సీనన్న చెప్పారు, పాస్టర్ గారు మధ్యాహ్నం ఒకటి వస్తారు, మాట్లాడుతారు. నాకు ఒకటే ఆశ, తెలుసుకోవాలని. ఏ సంవత్సరం అవుతుంది, ఎప్పటి వరకు అవుతుంది, ఎంత పెద్దది అవుతుంది, నాకు లోపల ఒకటే తిరుగుతున్నది. లోపల ప్రభు మీ దాసందాలు తెలియజేయనని ప్రార్థన చేసి మధ్యాహ్నం వచ్చారు. వస్తేనే కౌగిలించుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు పోయినా కౌగిలించుకున్నాడు, ముందు పెట్టుకున్నాడు. అది మాత్రం ఏనాడు తప్పలేదు. మన ఒకటే తప్పింది, మన రాత్రి పోయినప్పుడు ఒకటే తప్పింది. కానీ ప్రతిసారి కూడా కాబట్టి అన్న చెప్పారు, అన్న మరి నేను అన్నని అడిగాను, అన్న మరి ఎప్పటి వరకు అయిందంటే నేను ప్రార్థన చేసి చెప్తాను అని అన్నాడు. నెక్స్ట్ రోజు వెళ్ళాను, మళ్ళీ తెలుసుకోవాలి కదా అని. తెలుసుకొని వెళ్తే అప్పుడు అన్న చెప్పారు, అది నీ ప్రార్థన బట్టి ఉంటుంది అన్న. నీ స్పీడ్ పెంచితే నీ స్పీడ్ తొందరగా అవుతుంది, నువ్వు ప్రార్థన స్పీడ్ తక్కువ అయితే అది లేటుగా అవుతుంది అని చెప్పాను. ఈ మాట నాకు బాగా గుర్తుంది. అప్పటి నుంచి ఫస్ట్ గేరు, సెకండ్ గేర్లోకి, 3వ గేర్లోకి ఇట్లా వెళ్ళడం ప్రారంభం చేశాను. ఆ రోజు వచ్చి ప్రవచించారు, ఇది 4వ మందిరం.